ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టి కొత్తగా అనేక సమస్యలను అమ్మకందారులకు కొనుగోలుదారులకు కల్పించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతాయి స్లాట్ విధానం వల్ల అని చెప్పింది, అది అబద్ధము, పచ్చి అబద్ధము. గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి అమ్మకందారులు కొనుగోలుదారులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా 10-15 రోజులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్కు అవకాశం దొరకటం లేదు. అట్లాగే ఏదైనా ట్రాఫిక్ కారణం వల్లనో ఇంకేదైనా కారణం వల్లనో కాస్త లేటుగా వస్తే ఆ స్లాట్ ఎగిరిపోతుంది, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మౌలిక వసతులు లేవు, బాత్రూములు ఉండట్లేవు, కుర్చీలు ఉండట్లేవు, మంచినీటి సౌకర్యం ఉండట్లేదు. కాబట్టి మాకేదో ఇక్కడ దాన ధర్మానికి మేము రావటం లేదు, లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కడుతున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మౌలిక వసతులను కల్పించాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను తీసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన జరగదని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వారం ముందే పైసలు కట్టించుకుంటారు కానీ 100 రూపాయలు అయితే ఏమి ఉంటలేవు. స్లాట్ బుక్ అంటే వారం రోజులు ముందే కదా, వారం రాదు 10 రోజులు 15 రోజులు ఆ స్లాట్ ఎగిరిపోతే అసలు చాలా దారుణంగా. ఇప్పుడు ఎవరైనా అత్యవసరం కోసమో, మెడికల్ అవసరం కోసమో, లేకుంటే పిల్లల చదువుల కోసమో ఇమీడియట్గా అమ్ముకోవాలనుకుంటే అది సాధ్యపడటం లేదు. ఇమీడియట్గా అమ్ముకోవాలంటే ఇప్పుడు నేను అమ్ముతున్నా, ఎదుటి వ్యక్తి కొంటున్నాడు, అతను రిజిస్ట్రేషన్ అయితే తప్ప పైసలు ఇవ్వడు కదా. 15 రోజుల తర్వాత రండి అంటే నాకు అత్యవసరం ఉంది, నా పరిస్థితి ఏంటి అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతులని రిజిస్ట్రేషన్ కొనసాగిస్తే అప్పటికప్పుడే అమ్మకందారుడు కొనుగోలుదారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఏదో అంటారు కదా, కంటికి మస్క ఉందని మందేస్తే ఉన్న కన్ను పోయినట్టుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఒకవేళ